అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను స్ట్రీట్ స్టైల్ అయితే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక 10 మెంబర్స్కి సరిపడా ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మేము అక్క చెల్లెల ముగ్గురం ఉన్నాము. సో ఇంకా మేమైతే చేసుకోవాలనుకున్నాం. ఇంకా మీకైతే ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా అయితే వేయాలి. సో మనం హోల్ గరం మసాలా వేసాక మనం మంచి ఫ్రై అయితే చేయాలి. సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనమైతే ఆనియన్, ఇంకా క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ పీస్ ఉంటే కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. సో ఇవన్నీ వెంబడెంబడే వేసేసి ఫ్రై అయితే చేశాను. సో ఇది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి అయితే మంచి ఫ్రై అవుతాయి. సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం అలా ఫ్రై కాకముందే వేసేస్తే కూడా అసలు టేస్ట్ బాగుండదు. సో ఫ్రై అయ్యాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. సో అది కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇదైతే మనకి నైట్ టైం కర్రీస్ ఏం లేనప్పుడు, ఇంకా మనం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇది చేయడం ఫస్ట్ టైమే, కానీ చాలా అంటే చాలా బాగా అయింది. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మనం ఉడికించుకున్న అన్నం అయితే ఉంటుంది కదా, సో అదంతా ఇందులో వేసేసి మనమైతే ఫస్ట్ రైస్ అయితే మొత్తం వేసేయాలి. రైస్ వేసాక ఇంకా మిరియాల పొడి, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా మనం బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, సో అవన్నీ వేసేసి నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే అలా వేసాను. సో మాకైతే 2 స్పూన్స్ అలా అయితే పర్ఫెక్ట్గా అయ్యాయి. ఇంకా 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసాను. సో ఇవి వేసాక సో నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అయితే ఒక 2 స్పూన్స్ అలా వేసాను. వెనిగర్ కొంచెం చూసుకొని వేసుకొని, మాకు ఇంత క్వాంటిటీ కాబట్టి నేనైతే 2 స్పూన్స్ వేసాను. కొద్దిగా ఉంటే ఒక 1 స్పూన్ అయినా కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అయితే 2 స్పూన్స్ వేసాను. సోయా సాస్లో కూడా మనకు కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవడం బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి నేను బిర్యానీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ బిర్యానీ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకు ఫ్లేవర్ అంతా వచ్చేది ఈ బిర్యానీ పౌడర్ నుండే. సో ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం రైస్ మొత్తం కలిసేలాగా. సో అలా ఉన్నాక ఒక 2 మినిట్స్ అలా ఉంచితే చాలు. 2 మినిట్స్ తర్వాత చూస్తే మాత్రం రైస్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే రెడీ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ మనం బయట తిన్నట్టే ఉండే. అసలు నాకైతే చాలా నచ్చింది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.